మీరు మీడియా ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు. మీరు కామారెడ్డి రైతుల సమ్మెలో మంచి మద్దతు ఇచ్చారు. కామారెడ్డి రైతులకు న్యాయం చేయడానికి మీడియాయే కారణము. అలాగే బెట్టింగ్ యాప్లు 45 కోట్ల మంది మోదీ గారు మెడంచి, కాంగ్రెస్ వాళ్ళు మెడంచి ఆగస్టు 21 బిల్లు పెట్టి పార్లమెంట్ 45 కోట్ల కుటుంబాలను కాపాడాం. దానికి కూడా పైన దేవుడు, కోర్టు, మీడియా ద్వారా అది జరిగింది. మీడియా మిత్రులు అన్ని విధాల సహకరిస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ నేను RRRకి వ్యతిరేకులు కాను, అభివృద్ధికి వ్యతిరేకులు కాను. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చారు హామీ? కేసీఆర్ గారు మీకు రైతులకు మోసం చేస్తున్నారు, నేను న్యాయం చేస్తానని అంటే, ఇప్పుడు ఆయనేమో బీహార్ వెళ్లి న్యాయం చేస్తున్నాడు. కేరళ వెళ్లి ఆ కేసీ వేణుగోపాల్ పిలిస్తే వెళ్తారు. రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు న్యాయం చేయలేదు, నిరుద్యోగులకి న్యాయం చేయలేదు. 21 నెలల సమయం ఇచ్చారు. ఈ రోజు నుంచి పోరాటం స్టార్ట్ చేస్తాను. నిరుద్యోగులారా మీరు సిద్ధంగా, మీకు 4,000 ఇప్పించే బాధ్యత నాది. లేదా ప్రజాశాంతి పార్టీని జూబ్లీహిల్స్ లో గెలిపించండి. నిరుద్యోగ వృత్తి 5,000, ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి 1 ఇయర్ లోపునే ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఇప్పుడు ఈ రైతులు ఉన్నారు, రేపు వీళ్ళు నాకు అప్లికేషన్ పెట్టారు. ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇవ్వగానే నేను రేపు లేదా ఎల్లుట ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి రైతుల గురించి ఫిబ్రవరి 13, 2022 చీఫ్ జస్టిస్ బుయాన్ గారి ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి ఆ కంపెనీలు మూయించి రైతులందరికీ తిరిగి భూములు ఏ విధంగా ఇవ్వగలిగామో అదే విధంగా మీ భూములైనా మీకు తిరిగిస్తా, లేదా గిట్టుబాటు ధర అనగా మార్కెట్ రేట్, రీజనబుల్ రేట్ అయినా మీకు ఇప్పిస్తా. ఈ రెండిట్లో ఎవరెవరికి భూములు న్యాయం కావాలో వాళ్ళందరూ రేపు రండి. ఉదయం 11 గంటలకు ఆఫీస్కి కొని, ఉదయం 2 ఎర్లీ అయితే మీరు 3 గంటలకు ఉదయం వస్తే ఉదయం రాగలరా? మధ్యాహ్నం 3 గంటలకు మీరు రండి. 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట ఇక్కడి నుంచి 5 నిమిషాలే కనుక భారాలు తీసుకొచ్చిన వారందరికీ వాళ్ళు అటాచ్ చేసి కోర్టులో రేపు రాత్రే ప్రిపేర్ చేసి, వీలైతే నేను బుధవారం ఎల్లుటే ఆనరబుల్ హైకోర్టులో ఫైల్ చేస్తాను. మీకు న్యాయం జరుగుతుంది. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే మీరు అప్లికేషన్ పెట్టండి. రైతులకు న్యాయం జరగాలంటే, ఎందుకంటే మీరు నాకు రాసిస్తేనే నేను కోర్టుకు వెళ్ళగలను. మీరు రాసి ఇవ్వకుండా నేను కోర్టుకు వెళ్ళలేను. ఆ రోజు కామారెడ్డి రైతులు వచ్చారు, రాసి ఇచ్చారు, కోర్టుకు వెళ్ళాం, వారికి న్యాయం చేశాం. వాళ్ళేమో బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. అక్కడ న్యాయం చేసింది నేను, గెలిపించుకుంటుంది ఎవరినో. ఈ 3 పార్టీలు మనకు అవసరమా? ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించినా, కేసీఆర్ ని గెలిపించినా, బీజేపీని గెలిపించినట్టే. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ అన్యాయాలన్నీ పెరుగుతున్నాయి. మీకు న్యాయం జరగాలంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట్, హైదరాబాద్కు వచ్చేయండి. ఇది ఫైల్ చేద్దాం. తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు బీహార్ లో ఉన్నావో, ఢిల్లీలో ఉన్నావో, కేరళలో ఉన్నావో వదిలే. నువ్వు కేసీఆర్ లా తిరగొద్దు, వెంటనే తిరిగి వచ్చేసాయి. లేదంటే కేసేసి సమన్ చేసి ఒకసారి నేను స్టార్ట్ చేసిన తర్వాత తగ్గేదేలే, నీకు బాగా తెలుసు. ఆగేదేలే, నీకు బాగా తెలుసు. రైతులకు న్యాయం జరిగినంత వరకు, నిరుద్యోగులకు న్యాయం జరిగినంత వరకు, మహిళలకు న్యాయం జరిగినంత వరకు రా, కలిసి పనిచేద్దాం. ఈ కొరకు నేను ఎంతో కష్టపడ్డాను. నిన్ను గెలిపించడానికి అన్ని విధాలా నేను సాయం చేశాను. ఎందుకు? మన ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. 7-8 సార్లు కలుసుకున్నాం. ఏమని? రైతులకు న్యాయం చేయాలంటే డబ్బులు కావాలి. వీళ్ళు ఏమో అడుగుతున్నారు, మాకు 25 లక్షలు వద్దు, 2 కోట్లు అడుగుతున్నారు. వీళ్ళకి 2 కోట్లు ఇవ్వాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడున్నాయి? కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణని నీకు అప్పు చెప్పారు. నీ దగ్గర డబ్బులు లేవు. నువ్వు వచ్చిన తర్వాత ఇంకో 2.5 లక్షల కోట్లు అప్పు పెరిగింది. డబ్బున్నోడు ఇవ్వాలి. ఎక్కడ డబ్బు ఉంది? ఎలా డబ్బు తేవాలి? తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నాం. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో.
నేను ఇంకా జూబ్లీ హిల్స్ లో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాను అంటే ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్ గురించి నువ్వు 21 నెలల్లో అమెరికా రమ్మంటే రావు, సమిట్ కి రమ్మంటే రావు, మీటింగ్లకు రమ్మంటే రావు, చారిటీ సిటీకి రమ్మంటే రావు, అందరినీ కలుస్తావు, నన్ను తప్ప మీటింగ్లు డబ్బు తీసుకొద్దాం, బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటా నెక్స్ట్ 3 years, లేదా వరస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటా జూబ్లీ హిల్స్ లో ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాల్లోనే మాజీ ముఖ్యమంత్రి అయిపోతాం. నువ్వే తెలుసుకో. దేవుడి కృపలో డాక్టర్ కేఎఫ్ పాల్తో నువ్వు చేయి కలిపితే అద్భుతాలు జరుగుతాయి. ఇలాంటి మహిళలకు అద్భుతాలు, రైతులకు అద్భుతాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.